మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య గణపతి ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూలై 29న గురు పౌర్ణమి వస్తుంది. దీన్ని వ్యాస పౌర్ణమి అని కూడా అంటుంటారంట. మరి దీని విశిష్టత ఏంటి, ఒకసారి తెలియజేయండి. మంచి ప్రశ్న వేశావు శిరీష. ఈ విషయం గురించి కాస్త మాట్లాడుకోబోయే ముందు ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. దత్తాత్రేయాయ దేవాయ కర్మబంధ నివారణే త్రిమూర్త్యాత్మక రూపాయ దత్తాత్రేయాయ నమో నమః. దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞానసాగర భగవతే శ్రీ దత్తాత్రేయ స్వామినే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. మనకి 29న గురు పౌర్ణిమ, దాన్నే వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. అసలు గురు పౌర్ణిమ ఎందుకు మనంత వైశిష్ట్యం కలిగింది, అసలు గురువుకు అంత ఆవశ్యకత ఇవ్వాలా, అసలు గురువుకి ఎందుకు అంత మనం ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటే, అసలు గురువు అనేవాడు ఏమిటి అంటే, గురువు అనే పదానికి అర్థం ఏమిటి అంటే, ముఖ్యంగా గురువు అనేవాడు మనిషిని ఒక సంసారం అనేటువంటి ఒక సాగరం, సంసారం అనే సాగరంలో ఈ దాన్ని ఏమంటారు, నౌకలాగా, అంటే నౌకను నడిపేవాళ్ళలాగా, సంసారం అనేటువంటి ఈ సాగరంలో నౌక నడుపుతాడు చూసారు, అంటే పడవను ఎలా నడుపుతాడో గురువు అనేవాడు ఈ సంసారం అనే సాగరంలో నుంచి ఆ జీవుణ్ణి ఉద్ధరించడం చేయడానికి గురువు అనేవాడు ఒక నౌకలాగా ఉపయోగపడుతూ ఉంటాడు. అందుకే అనంత సంసార సముద్రతార నౌకాహితాభ్యం అని మనకి ఒక దీంట్లో కూడా వస్తుంది, గురుపాదుక స్తోత్రంలో కూడా వస్తుంది. అంటే ఈ అనంతమైనటువంటి సంసారంలో, ఈ మాయా సంసారంలో గురువు అనేవాడు ఒక నౌకని ఎట్లా అప్పుడు నడుపుతూ ఆ మనుషుల్ని ఎట్లా ఒడ్డుకు ఇడుస్తాడో, అట్లనే ఈ జీవుణ్ణి కూడా గురువు అనేవాడు నౌకలో వేసుకుని ఒక ఒడ్డుకు ఇడుస్తుంటాడు. అందుకే గురువుకి అంత విశేషమైనటువంటి ఆవశ్యకత కలిగినటువంటిది. అందుకే ఇంకొకటి ఏమిటంటారంటే, గురువు అనే పదానికి కూడా అర్థం ఏమిటి అంటే, గు అనగా అంధకారం, గురువు అనగా వెలుతురు. అంటే అంధకారాన్ని దూరం చేస్తూ జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. అందుకే పూజ్యులు ప్రాతస్మరణీయులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కూడా దాంట్లో కీర్తనలో కూడా గురువు ఏక దీపహే దివ్యధామ దీఖాయే అని మనకి ఒక కీర్తన కూడా వస్తూ ఉంటుంది స్వామీజీ వారు పాడిన పాటలో. అటువంటి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటిది గురువు. అందుకే మనకి గురుగీతలో కూడా గురుతత్వాన్ని చాలా విశేషంగా తెలియజేస్తుంటారు. ఏంటంటే, గురుగీత సాక్షాత్తు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడుగుతుందిట, స్వామి దేవదేవ మహాదేవ భక్తానుగ్రహకారక అని. అమ్మవారికి తెలియదా గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి, గురుతత్వం గురించి అమ్మకు తెలియదు, జగజ్జనని ఆవిడ తెలుసు. కానీ మనందరికీ తెలియజేయడానికి అమ్మవారు అయ్యవారిని అడుగుతుందిట గురుతత్వం చెప్పమని. అప్పుడు అందుకే ఆది యోగి అంటారు ఆయన, శివుడిని. ఆయన గురుతత్వాన్ని తెలియజేస్తారు. దాన్నే గురుగీత అని కూడా మనకి వస్తూ ఉంటుంది. ఆ గురుగీతలో కూడా చాలా విశేషంగా గురు ఉచ్చిష్ట భోజనం గురుమూర్తే సదాధ్యానం గురుస్తోత్రం పరోజప అంటూ ఒకటి. అదేవిధంగా నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం ధ్యానం తస్మై శ్రీ గురవే నమః అని. గురువుకు మించినటువంటి దేవుడు లేదు అన్నటువంటి విశేషంగా గురుగీతలో మనకు వస్తూ ఉంటుంది. అంటే అంతటి విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటిది గురువు తత్వం అన్నమాట. అందుకే మనకి పురాణాల్లో చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఏంటంటే, బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానేన వినశ్యతి, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానేన వినశ్యతి, శివస్థానే కృతం పాపం దాన్ని ఏమంటారు దేవీస్థానేన ప్రముచ్యతే, దేవీస్థానే కృతం పాపం గురుస్థానేన ప్రముచ్యతే, గురుస్థానే కృతం పాపం నశ్యతి సంశయ. అంటే బ్రహ్మస్థానంలో చేసుకున్న పాపాలను విష్ణు స్థానంలో ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, విష్ణు స్థానంలో చేసిన పాపాలను శివస్థానంలో ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, శివస్థానంలో చేసుకున్న పాపాలను అమ్మవారి యొక్క క్షేత్రంలో ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, అమ్మవారి క్షేత్రంలో చేసుకున్న పాపాలని గురుస్థానంలో ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, గురుస్థానంలో చేసిన పాపాలను కడుక్కోవడం నశ్యతి సంశయ. అంతటి విశేషమైన తత్వం కలిగినటువంటిది గురుతత్వం. కాబట్టి అంత ప్రాముఖ్యత కలిగినటువంటిది గురుతత్వం. అందుకే మనకి కబీర్ మనకి ఒక మాట అంటూ ఉంటారు, గురు గోవిందుడు ఒకేసారి నీకు దర్శనం ఇస్తే ఫస్ట్ నువ్వు ఎవరికి నమస్కారం పెడతావు అంటే గురువుకే నమస్కారం పెట్టాలి. ఎందుకు అంటే ఆ గోవిందుడిని చూపించిన వాడు ఎవరు, గురువే కదా, నేర్పించాడు ఆయనకి. అందుకని గురుతత్వం అంత విశేషమైనటువంటి తత్వం. అటువంటి గురు పౌర్ణిమ రోజు
గురు పౌర్ణమి ఉత్సవం జరుపుకోవడం అంటే మనని మనం ఉద్ధరించుకోవడమే. గురు పౌర్ణమి అనే పర్వదినం జరుపుకోవడం అంటే మనని మనం ఉద్ధరించుకోవడమే ప్రధానంగా విశేషమైనటువంటిది. ఎందుకు అంటే ఒక గురువు గారిని మనం ఆశ్రయించి మన ఈ సంసారాన్ని సాగర్ నుంచి మనం బయట వేయడానికి మనం గురువుని ఆశ్రయించాం. ఆ గురుకృప మన మీద కలిగితే ఆటోమేటిక్ మనం మంచి స్థాయిలో వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. గురు కృప కలగాలి మన మీద, గురువు యొక్క అనుగ్రహం మన మీద కలిగితే ఈ సంసారాన్ని సాగరం నుంచి మాయాన్ని ప్రపంచం నుంచి బయట వేయడానికి మనకు అవకాశం అనేది కలుగుతుంది. కాబట్టి అందుకే గురువు అనుగ్రహం ఆ రోజు కావాలి అంటే ఖచ్చితంగా గురు పౌర్ణమి రోజు గురు పౌర్ణిమ అన్నటువంటి పర్వదినాన్ని ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా జరుపుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అయితే చాలామంది గురు పౌర్ణిమ అంటే చాలా రకాలుగా చేసుకుంటుంటారు. కానీ ప్రధానంగా అసలు గురు పౌర్ణమి ఎందుకు వచ్చింది అంటే చాలా గురువులని ఆరాధన చేస్తుంటారు. కానీ మూలంగా అసలు గురు పౌర్ణిమ అనేది ఏమిటి అంటే దీనే వ్యాస పౌర్ణిమ అంటారు. ఎందుకు వ్యాసుడికి అంత వైశిష్ట్యం కలిగింది అంటే వ్యాసుడు పుట్టినటువంటి రోజుని మనం వ్యాస పౌర్ణిమగా గురు పౌర్ణిమగా జరుపుకుంటూ ఉంటాం. అయితే వ్యాసుడికే ఎందుకండి అంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఎందుకు మనకు మిగిలిన గురువులందరూ లేరా, వాళ్ళ పుట్టినరోజు నాడు మనం చక్కగా గురు పౌర్ణమి జరుపుకోవచ్చు కదా అన్నటువంటి సందేహం రావచ్చు. కానీ వ్యాసుడికి ఎందుకంత ఇది ఇచ్చారంటే మనకి ఇప్పుడు ఈరోజు మనం ఈ పూజలు చేసుకుంటున్నాం. సత్యనారాయణ స్వామి వ్రతం అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, వ్రతాలు, నోములు, పూజలు ఇవన్నీ మనం దేవి భాగవతం ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాము. ఇవన్నీ వచ్చాయి, ఇతిహాసాలు మనకి ఇవన్నీ వచ్చాయి అంటే దానికి మూల కారణం వ్యాస భగవానుడు. మనకి అష్టాదశ పురాణాలన్నీ వ్యాసుడు వారు రచించినటువంటివి. కాబట్టి అటువంటి సుకృతం మనకి ఈరోజు మన ఈ శాస్త్ర ప్రమాణిత శాస్త్ర అని మనం ఏదైనా శాస్త్ర ప్రామాణికంగా మనం చూసుకుని మనం ఏ పండుగైనా చేసుకుంటున్నాం కదా, అటువంటి తత్వాన్ని అంతా మనకి ఇచ్చినటువంటి మహానుభావుడు వ్యాస భగవానుడు. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని కూడా మనకి అంటూ ఉంటారు. వ్యాసుడిని విష్ణు స్వరూపంలో ఆ రోజు చాలామంది పూజ చేస్తూ ఉంటారు. విష్ణు స్వరూపం ఎందుకంటే వ్యాసాయ విష్ణు సహస్రనామంలో కూడా ఇదే వస్తుంది కదా, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని మనకి విష్ణు సహస్రనామంలో కూడా వస్తూ ఉంటుంది. అది కాకుండా వ్యాసుడు చిరంజీవి కదా, ఎందుకంటే మనకి దీంట్లో కూడా సప్త చిరంజీవి శ్లోకంలో కూడా వస్తుంది కదా, ఏమిటంటే అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ కృపా పరశురామస్య సప్తేపే చిరంజీవన. మనకి వ్యాసుల వారు చిరంజీవి. కాబట్టి అటువంటి మహానుభావుడిని మనం మనసులో పురస్చరణ చేసుకుని ఖచ్చితంగా ఆ రోజు గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటున్నాం. అయితే ఆ రోజు చేయాల్సినటువంటి విధి విధానాలు ఏమిటి అంటే ఆ రోజు ఎవరైనా గురువు గారు ఉపదేశం ఇస్తే అంటే ఇతపూర్వం అంటే పూర్వం ఉపదేశం ఇస్తే ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి గురు శుశ్రూష ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పింది అంటే గురువు ఉపదేశం తీసుకున్నటువంటి గురువు గారి దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి ఆ రోజు గురుసేవ చేయాలి అని. కానీ ప్రస్తుత దైనందిక జీవనంలో ప్రతిరోజు వెళ్ళి గురు శుశ్రూష చేసి గురుసేవ చేయాలి అంటే సమయం అనేది లేదు. కాబట్టి ఆ ఒక్కరోజైనా గురువు యొక్క అనుగ్రహాన్ని కోసం కోరుకుంటూ గురు శుశ్రూష చేస్తే ఆ గురువు యొక్క అనుగ్రహం కలిగితే ఆటోమేటిక్ మంత్రసిద్ధి కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు గురు శుశ్రూష చేస్తూ కాస్త గురువు గారిని ఆశ్రయించి గురువు గారిని ఆ రోజు సేవ చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూత్రం. ఆ రోజు గురువు దర్శనం చేసుకోవడం, గురువు యొక్క అనుగ్రహం తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూత్రం. ఇంకా రెండో విషయం, ఆ రోజు చాలామంది ఏం చేస్తుంటారు, విధి సాంప్రదాయాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అది చైతన్యార్చన అని ఒకటి చేస్తారన్న. చైతన్యార్చన అంటే ఏమిటి అంటే ఆది గురువు మనకి ఎవరు, దక్షిణామూర్తి. తదుపరి గురువు ఎవరు, దత్తాత్రేయులు వారు. తదుపరి గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణుల వారు. తర్వాత వ్యాసుల వారు. తదుపరి శంకరాచార్యులు వారు. ఈ విధంగా గురు పరంపర అందరినీ కూడా ఆరాధన చేస్తారు. దాన్ని చైతన్యార్చన అని ఈ పీఠాధిపతులందరూ కూడా ఆ రోజు విశేషంగా చైతన్యార్చన చేస్తారు. మామూలుగా దీంట్లో ఉన్న వాళ్ళు శంకరాచార్యుల వారి తర్వాత వాళ్ళకి సంబంధించిన అంటే ఉపదేశం ఇచ్చినటువంటి వారిని స్వగురువు అంటారు, పరమ గురువు అంటారు, పరమేష్ఠ గురువు అంటారు. ఆ విధంగా అర్చన చేస్తూ విధానం ఈ విధంగా చేస్తారు. ఇంకా అవకాశం ఉన్నవారు ఆ రోజు ఏమిటంటే కొత్తగా మంత్రం గ్రహించాలి, ఒక మంచి మార్గంలోకి వెళ్ళాలి, గురువుని అన్వేషించాలి, గురువు యొక్క ధర్మ మార్గంలో మేము మా జీవితాన్ని ఉద్ధరించుకోవాలి అనేటువంటి భావన కలిగిన వారు ఆ రోజు గురువుని ఆశ్రయించి గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకుని సన్మార్గంలో విధానాన్ని ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఆ రోజు గురుగీత పారాయణ చేయడం, అదేవిధంగా చక్కగా గురు చరిత్ర పారాయణ చేయడం, అదేవిధంగా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి హవనం చేసుకోవడం, అదేవిధంగా ఈ విధంగా చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా. ఇంకోటి ఏంటంటే ఆ రోజు నుంచి పీఠాధిపతులు అందరూ కూడా చాతుర్మాస్య దీక్ష అనేది కూడా ప్రారంభం చేస్తూ ఉంటారు.
ఇది ప్రధానంగా ఉన్నది. గురుగీత అనేది కూడా ఉంటుంది. అది కూడా పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా స్త్రీలు, ఇది సాధకులు చేసేటటువంటి విధానాలు. మామూలుగా గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి స్త్రీలు, మామూలుగా ఉన్నటువంటి అంటే సాధన మార్గంలో కాకుండా మామూలుగా నిత్య జీవనంలో ఉన్నటువంటి నిత్యం అనుష్ఠానం, మామూలుగా దైనందిక జీవనంలో నిత్యంగా అనుష్ఠానం చేసే వాళ్ళు ఆ రోజు ఏం చేయాలయ్యా అంటే, ఆ రోజు పౌర్ణిమ కూడా వచ్చింది కదా, ఆ రోజు విశేషం కాబట్టి ఒక వెండి పాత్రలో పాలు పోసి ఆ పాలులో అమ్మవారిని చూస్తూ, అంటే చంద్రబింబంలో, అంటే పైన చంద్రబింబంలో ఒక పాత్ర, వెండి పాత్రలో పాలు పోసి ఆ పాలలో చంద్రుడిని చూస్తూ లలితా సహస్రనామం పారాయణ చేసి ఆ పాలని అమ్మవారికి నివేదనగా పెడుతూ అది స్వీకరించడం ద్వారా సకల దోషాలు కూడా పోతాయి. అంటే కొంతమందికి ప్రారబ్ధ కర్మలు, కొన్ని కృతాపరాధాల వల్ల కొన్ని కర్మలు పోవు. ఈ విధంగా చేయడం ద్వారా ఆ ప్రారబ్ధ కర్మలన్నీ కూడా పోయి పరదేవత యొక్క అనుగ్రహం కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆ రోజు గురు పౌర్ణమిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఒక చక్కటి రోజుని ఎలా వినియోగించుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.